దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయబోతూ ఉన్నాడు. నీకు రానియకుండా అడ్డగిస్తున్న దీవెనని, మిమ్మల్ని అవతలకి వెళ్ళనీయకుండా, ఆశీర్వాదకరంగా ఉండనీయకుండా అడ్డగిస్తున్న దీవెన వైపు, ఆ దీవెన అడ్డగిస్తున్న పిశాచాన్ని ఎరగొట్టేదానికి దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు ఆకాశం నుంచి మన్నాను కురిపించగలిగిన దేవుడు, ఆహారం లేకపోతే పూరని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్పాల నుంచి కాటేసి ఒక్కొక్కరు గొట్లుగా చేస్తుంటే ఆ సర్పాల బాధ నుంచి తప్పించగలిగిన దేవుడు, దేవుడు చేసిన అద్భుతాలు కలిగిన దేవుడు. మరి ఎందుకు భయపడిపోతున్నావు? ఈ జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటున్నావా? నువ్వు తలపెడుతున్న కార్యాలు చేయాలనుకుంటున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కార్యమును సఫలపరచుతానని చెప్పిన గొప్ప దేవుడైన హల్లెలూయా. ఆ రెండు మాటలు చదివి మనం త్వరగా ముగించేద్దాం. అదే వచ్చింది. మీరు ఓరకనే నిలవండి. హల్లెలూయా. దేవుడు చేయబోతున్న ఆ కార్యములు చూచుటకు మీరు ఓరకనే నిలుచుండండి అంతే. మీ దగ్గర ఉన్న ఆ శక్తి ఏదో ఉందో ఓరకనే చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధన చేయండి. ఆయన మహాదేవుడు, మహాగణుడు, గొప్ప దేవుడని ఓరకనే ఆరాధన చేయండి చాలు. మీరు ఓరకనే నిలుచుండగా దేవుడు అద్భుతము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇలాగ దేవుడు చెప్తా ఉంటే ఏల వైపు చూడకుండా దేవుడి వైపు చూడకుండా ప్రజల వైపు చూస్తే నీ యాత్ర ఆగిపోతుంది.
ఆ శత్రువు వైపు చూస్తూ వస్తారా వెనకబడిపోతారా, వస్తారా వెనక్కిపోతాడనుకుంటున్నావు అనుకో, నువ్వు వెళ్ళవలసిన మార్గం ఆగిపోతుంది. నువ్వు నడవలసిన ఆ గమ్యానికి చేరలేవు. రాని వస్తే రాని, వచ్చిన పోతే పోయిన, వచ్చే దాని పోతాడు పడి పోతే పోని, వచ్చే రాని. నేనేం చేయాలి? సాగిపోవాలి. దేవుడు మనం ఎక్కడికి రమ్మన్నాడు, ఎక్కడికి పొమ్మన్నాడు, దేవుని కొరకు ప్రయాణం చేయమన్నాడు, ఆ ప్రయాణంలో సాగిపోవాలి. మరి వాళ్ళ వైపు చూసేది ఎందుకు? నేను రక్తంగా మార్చింది ఇదే నీకు. నీ ఇంట్లో దరిద్రత ఉన్నప్పుడు దరిద్రతను విడిపించి ఎక్కడి నుంచో రావాల్సిన సహాయము పక్కనే దేవుడు రెండు అడుగులు తీసుకొచ్చిన ఆ సహాయం మర్చిపోయావా? అది ఎందుకు బలహీనం అయిపోతున్నావు? ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు చెప్తున్నాడు, మీరు ఊరికనే నిల్చుండి ఆరాధన చేయండి, నేను గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాను. ఈ సముద్రాన్ని ప్రాయంగా చేయబోతున్నాను. మనుషులు అందని కార్యము, అసలు సృష్టిలో జరగని కార్యం నేను చేయబోతూ ఉన్నాను. మీరు బలహీన కాపాడండి, ధైర్యం తెచ్చుకోండి. నీకు ఎదురవుతున్నా ఆ పోరాటం వైపు చూడొద్దు, నా వైపు చూడు. ఆకాశం వైపు సింహాసనైన ప్రభు వైపు చూడు. ప్రభుని అంటున్నాడు, నా వైపు చూడు. నువ్వు ఊరికి నిల్చుండి చూడు, నేను గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నా. ఈ రాత్రి కుటుంబాల పట్ల గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మీరు ఆ బలహీనలు కాక ధైర్యాన్ని తెచ్చుకో, నేను గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నా. అయితే ఈ గొప్ప అద్భుతం చేయాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలయ్యా? దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నా మన జీవితాల్లో. ఈ కుటుంబాన్ని గొప్ప అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నిలుచుండండి అంటున్నాడు. దేవుడు మన పక్షాన గొప్ప అద్భుతం చేయాలంటే ఏడుండాలి? మనం ఊరు బయట కాదు, ఆయన సన్నిధిలో నిలుచుండాలి. సమస్య ఏదైనా సరే, ఏ సమస్య మన మీద పడినా సరే మనం ఏడు ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని సన్నిధిలో ఓరకలి నిలిచి ప్రభు వైపు చేతులు ఇచ్చి, ఆకాశం వైపు చేతులు ఇచ్చి ఆరాధన చేస్తే ఆయన గొప్ప అద్భుతం చేస్తాడు. పైన అయిందే దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన అని గొప్ప పైన అయింది. ఆ నాట్లు కడకపోతే పొద్దు రాసి ఇదే పని. దీనికైతే ఓపిక, నడుము వంగిపోతున్నా, నడుము లేకపోయినా దీనికైతే ఓపిక. ఓరకనే నిల్చుండి ఆరాధన గురించి అప్పుడు పడుతున్నాకేమో కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. రాయా దేవుడి మందిరానికంటే రావాలని ఉంది కానీ అదే పరిస్థితి. ఎన్ని పొదలు నీకేం తెలుసా? ఇంకోసం 4 గంటలకు వెళ్ళిపోయేదానికి బాగా తెలుసు. హల్లెలూయా. పొద్దున 6 గంటలకు రాత్రి 10 గంటలకు వచ్చేది తెలుసు. రెక్కడిచి డొక్కడిచి చెమట కాల్చి దానికి ఎంతైనా కష్టపడతారు. కానీ దేవుని సన్నిధిలో ఆరాధన చేసేదానికి మాత్రం కష్టపడతారు. దానికి మాత్రం కానీ దేవుడు గొప్ప అద్భుతాలు జరగాలి, గొప్ప అద్భుతాలు ఏంటి మా